వెల్కమ్ టు మెగానే. నేను మీ జర్నలిస్ట్ ఎలింని. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అతిపెద్ద బడ్జెట్ను రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో ప్రవేశపెట్టింది. ఈరోజు అసెంబ్లీ సమావేశాలు ఇంకా జరుగుతున్న నేపథ్యంలో మధ్యాహ్నం 3 గంటలకి ఏపీ క్యాబినెట్కు బాధ్యత వహించి పలు బిల్లులకు ఆమోదం తెలపనున్నారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. ముఖ్యంగా సిఆర్డీఏ చేపట్టిన పలు అభివృద్ధి పనులతో పాటు వివిధ పథకాలు ఎంఎస్ఎంఈ పార్కులకు సంబంధించి కూడాను ప్రతి జిల్లాలోనూ ప్రతి నియోజకవర్గంలో ఎంఎస్ఎంఈ పార్కులను ఏర్పాటు చేయాలని చెప్పి కూడా రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. వాటికి పలు బిల్లులకు సంబంధించి కూడాను అభివృద్ధి పనులకి ఈరోజు కేబినెట్ ఆమోదం లభించేలా ఉంది. ముఖ్యంగా సిఆర్డీ అథారిటీ ఆమోదించిన 37,702 కోట్ల పనులకు సంబంధించి కూడాను ఈరోజు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వనుంది. ఇప్పటికే అటు జంగిల్ క్లియరెన్స్ కూడా జరిగిన నేపథ్యంలో పలు అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. రోడ్ల నిర్మాణంతో పాటు వివిధ బ్రిడ్జిలు ఏదైతే పెండింగ్లో ఉన్నాయో వాటి పనులు కూడా జరుగుతున్న నేపథ్యం. మరోపక్కన అతిపెద్ద నిర్మాణాలన్నీ కూడాను అమరావతిలో చేయాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్న నేపథ్యంలో ప్రధానంగా అమరావతికి సంబంధించిన పనులన్నిటి కూడాను కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వనున్నట్లుగా తెలుస్తుంది. అలాగే చిన్న చిత్తగా బిల్లులన్నింటినీ కూడాను కేబినెట్ ఆమోదించనున్నది. అలాగే ఈ ఉత్తరాంధ్రకు సంబంధించిన కొన్ని బిల్లులతో పాటు ఇటు కోస్తాంధ్ర అభివృద్ధిపైన కూడాను ముఖ్యమంత్రి దృష్టి సారించారు. ఈ అంశాలన్నీ కూడాను కేబినెట్లో ఆమోదం లభించేలాగా ఉన్నాయి. అయితే ఓవరాల్గా కూడాను 9 నెలల పరిపాలనలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్కి సంబంధించి ఈరోజు కీలకమైన కేబినెట్ అనేది జరుగుతుందని చెప్పుకున్నాను ఇటు అధికార వర్గాలు వెల్లడించే. ఈ నేపథ్యంలో ఈరోజు కేబినెట్కు ప్రాముఖ్యత అనేది నెలకొంది. ఈ నేపథ్యంలో మధ్యాహ్నం 3 గంటలకి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో మంత్రులు కమిటీ అంతా కూడాను ఈ కేబినెట్కి రావడంతో పాటు ప్రభుత్వం ఆమోదించిన బిల్లులన్నింటి కూడాను గ్రీన్ సిగ్నల్ ఇవ్వనున్నారు. మరోపక్కన విశాఖపట్నం జిల్లాలో సంబంధించి విశాఖపట్నం ప్రాంతంలో లూలు గ్లోబల్ ఇంటర్నేషనల్ సంబంధించిన ఒక పెద్ద సంస్థను కూడాను ఆ ప్రాంతంలో ఏర్పాటు చేయనున్నారు. దీనికి కూడా ఈరోజు కేబినెట్ ఆమోదం లభించేలా ఉంది. దీనికి సంబంధించి సుమారు 25,000 కోట్ల పెట్టుబడులకు ఏపీ ప్రభుత్వంలో ఉన్న మంత్రిమండలి ఆమోదం లభించేలా ఉంది. అలాగే నెల్లూరు జిల్లాకు సంబంధించి కూడాను పలు పనులకి కేబినెట్ ఆమోదం లభించే అవకాశం అయితే స్పష్టంగా ఉన్నట్లుగా తెలుస్తుంది. ఇప్పటికే దీనికి సంబంధించి సోలార్ ప్రైవేట్ లిమిటెడ్ ఇండోసార్ సంబంధించి సోలార్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీకి పలు పనులు అభివృద్ధి చేయడంతో పాటు ఆ ప్రాంతంలో సోలార్ ద్వారా విద్యుత్తు ఉత్పత్తి కూడా కేబినెట్ ఆమోదం లభించే ఒక బిల్లును కూడాను ఈరోజు ప్రవేశపెట్టున్నారు. దాన్ని కూడాను ఈరోజు కేబినెట్లో ఆమోదం లభించే అవకాశం ఉంది. మొత్తం మీద కూడాను పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వం వివిధ పథకాల అమలుతో పాటు కొత్తగా పరిశ్రమల ఏర్పాటుకు సంబంధించి కూడాను కేబినెట్లో బిల్లులు ఏదైతే ఉన్నాయో వాటిని ఆమోదించాలని చెప్పి కూడాను రాష్ట్ర మంత్రివర్గ మండలి భావిస్తుంది. ఈ నేపథ్యంలో మధ్యాహ్నం 3 గంటలకి ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో ఈ సమావేశం జరుగుతుంది. ఈ సమావేశానికి డిప్యూటీ సీఎం జనసేన అధినేత పవన్ కళ్యాణ్తో పాటు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్, అలాగే ఆర్థిక శాఖ మంత్రి వైలుకేశ్వరరావు, అలాగే వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు తదితరులందరూ కూడాను హాజరు కానున్నారు.